హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. అందుకనే లేవంగానే వ్లాగ్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేనైతే జస్ట్ ఇప్పుడే లేచాను. టైం అయితే 7 అయింది. ఈరోజు మా హస్బెండ్‌కి డ్యూటీ ఉందని చెప్పి అతను తొందరగా లేచి వెళ్ళిపోయారనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసే అవసరం లేదు అని చెప్పి నేను ధీమాగా లేచాననమాట. టైం ఏమో 7 అయిపోయింది. నేను 6కే లేవాలనుకున్నాను. 7 అయిపోయింది. సో, ముందుగా అయితే నేను పూజ చేసుకోవాలనమాట. సో, నేను ముందైతే ఫ్రెష్ అయ్యొస్తాను. సో, ఇదే అండి నా మార్నింగ్ రొటీను. ముందుగా అయితే లేవగానే ఇల్లంతా తుడిచేసుకొని, శుభ్రం చేసుకొని, తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి, ఇలా రెడీ అయిపోయి, పూజ అయితే తర్వాత చేసుకుంటాననమాట. నేనైతే ఎక్కువగా రెడీ అవ్వనండి. ఇంట్లో ఉన్నా ఒకలాగానే రెడీ అవుతాను. బయటికెళ్ళినా కూడా ఒకలానే రెడీ అవుతాను. ఫేస్‌కి మాయిశ్చరైజర్ కూడా నేను ఇక్కడికొచ్చాకే అప్లై చేస్తున్నా. ఎందుకంటే వింటర్ వల్ల నా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. దానివల్ల మాయిశ్చరైజర్ అప్లై చేయడం తప్పట్లేదు. సో దట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నా. వైజాగ్‌లో ఉండేటప్పుడైతే మాయిశ్చరైజర్ కాదు కదా! మొహం మీద అసలేమీ పెట్టేదాన్ని కాదు. అదనమాట. తర్వాత రెడీ అయిపోయిన తర్వాత నేనిక్కడ దేవుడి సామాన్లయితే క్లీన్ చేసేసుకుంటున్నాననమాట. ఇలా డైలీ వ్లాగ్స్, మార్నింగ్ రొటీన్, ఈవినింగ్ రొటీన్స్ అని చెప్పి చాలా వ్లాగ్స్ అయితే చేశాను పాత ఛానల్‌లోని. కానీ కొత్త ఛానల్‌లో అయితే ఇదే ఫస్ట్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ రొటీన్ అని చెప్పి. మీకు ఇలానే డైలీ వ్లాగ్ కావాలన్నా నాకు కామెంట్స్‌లో తెలియజేస్తే నేను నా డైలీ వ్లాగ్ కూడా చేస్తాను. అంటే డైలీ ఒక రోజులో నేను ఎలా ఉంటాను అన్నది నేను మీకు చూపిస్తాననమాట. సో, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది మార్నింగ్ రొటీన్ నాలానే ఉంటుందో అది కూడా కామెంట్ చేయండి. సేమ్ అని చెప్పి లేదా ఎస్ అని చెప్పి ఏదో ఒకటి కామెంట్ చేయండి. తర్వాత మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో, నేనైతే పూజ స్టార్ట్ చేసేసుకుంటున్నాననమాట. నేను పూజ స్టార్ట్ అయ్యే ముందే నేను ఒత్తులు చేసుకుంటాననమాట. ముందుగా అయితే చేసి పెట్టుకోను. పూజ అంటే పూజ స్టార్ట్ చేసేటప్పుడే నేను ఫస్ట్ ఒత్తుని చేసుకుంటాను. ఫ్లవర్స్ కూడా కిందకెళ్ళి తెచ్చేసుకున్నాననమాట. టైం అయితే ఆల్రెడీ 8:15 ఎంతో అయిపోతుంది. టైం బాగా లేట్ అయిపోయింది ఈరోజు పూజకి. నాకు మార్నింగ్ లేవగానే ఇలా పూజ చేసుకుంటే ఇంట్లో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తదనమాట. సో, ముందు లేవగానే ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పూజ చేస్తాను. ఎంత టైం అయిపోయినా కూడా బ్రేక్‌ఫాస్ట్ కన్నా కూడా ముందు పూజ చేస్తా. పూజ చేశాకే బ్రేక్‌ఫాస్ట్ కానీ, ఇంకేదైనా కిచెన్‌లో పనైతే చేస్తాననమాట. అప్పటి వరకు నేను ఏ పని చేయలేను. సో, నా పూజ అయితే చాలా ఎక్కువ టైం పడతదండి. వీడియో లెంత్ అవ్వకూడదని చెప్పి నేనిలా స్పీడ్ మోషన్‌లో పెట్టి ఇలా స్పీడ్‌గా చేసేస్తున్నాననమాట. లేదంటే నా పూజకి చాలా ఎక్కువ టైం పడతది. ఇదే అండి నా మార్నింగ్ రొటీను. యాక్చువల్లీ నేను మార్నింగ్ టైము సన్‌లైట్ రాగంగానే నేను సన్‌లైట్‌లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చుంటాననమాట. కానీ అది షూట్ చేయడానికి ఇక్కడ నా వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి చేయలేదనమాట. సో, ఇదేనండి నా పూజ వ్లాగ్ వచ్చేసి. సో, ఇది అండి నా మార్నింగ్ వ్లాగ్. ఇలా పూజ అయిపోయిన తర్వాతనే నేను బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను. డైలీ మార్నింగ్ నేను ఇలానే చేస్తాను. ఫస్ట్ లేవంగానే నాకు పూజ చెయ్యకపోతే నాకు ఆ డే అనేది అసలా వెళ్ళదనమాట. సో, ఎంత టైం అయిపోతున్నా కూడా పూజ చేసి నేను కిచెన్‌లోకెళ్తాననమాట. పూజ అయ్యాకే కిచెన్‌లో పనులన్నీ స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు అయితే నేనేం పనులు చెయ్యను. అది గాక పూజ అయిపోయిన వెంటనే నా పూజ అయ్యేసరికి ఎండయితే వస్తదనమాట. ఇక్కడ ఎండ కొంచెం లేట్‌గా వస్తది. 8:30, 8 అలా ఆ టైంకి వస్తది. సో, పూజ అయిపోంగానే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో అయితే కూర్చుంటాను. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తాననమాట.
సో, మరి మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో, నాలాగా ఉంటుందా లేదా అనేది కామెంట్ అయితే చేసుకోండి. నా పూజ అయితే అయిపోవచ్చింది. వీడియో లెంథీ అవ్వకూడదని చెప్పి నేను బయట సన్‌లైట్‌లో కూర్చొని ఏం చేస్తాననేది మీకు ఈ వ్లాగ్‌లో అయితే చెప్పలేదు. చూపించలేదు కూడానా. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. సో, నా ఛానల్‌కి స్టే ట్యూన్డ్. అప్పుడే నా వ్లాగ్స్ అన్నీ మీకు తెలుస్తాయి.